3 దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని, తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారము అమీన్పూర్ పెద్ద చెరువు 93 ఎకరాల విస్తీర్ణం ఉంది నిజాం ప్రభుత్వం టై నుంచి. అట్లాంటి చెరువుని ఈ రోజున 465 ఎకరాల్లో మురుగు నీరుతో నింపేస్తున్నారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే వారు చెరువుని సందర్శించి మేము నిరసన తెలియజేస్తున్నాము. చెరువు గట్టు పైన 10వ తారీఖు నుంచి ఇవాళకి 16వ రోజున నిరసన సందర్భంగా ఆయన 10వ రోజున వచ్చారు మా దగ్గరికి, మా చెరువు గట్టు దగ్గరికి. హైడ్రా కమిషనర్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తాము, 2-3 నెలలు టైం ఇవ్వండి, మేము నిపుణులైన ఇరిగేషన్ ఇంజనీర్లు అందరితో కూడా మాట్లాడి మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మీడియా ముఖంగా. కానీ ఇటు ఇరిగేషన్ ఇంజనీర్లు వారు ఆ మెమాయిస్ తప్పు, సో ఆ విధంగా 465 ఎకరాలు ఉంటుంది ఎఫ్టీఎల్ అని వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది. దానికి వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే మెమాయిస్ తయారు చేసింది ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళ తయారు చేసిన మెమాయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట, 2వ పేజీ తప్పు అంట, మళ్ళీ 3వ పేజీ కరెక్ట్ అంట. ఈ మెమాయిస్ ఎవరు తయారు చేశారండి? తప్పు అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా తప్పు, కరెక్ట్ అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా కరెక్ట్. ప్రజలకు ఉపయోగపడేది, ఈ బాధ్యతలకు ఉపయోగపడే సెకండ్ పేజీలో 93.15 ఏకర్స్ అని మెమాయిస్లో ఉంటే అది తప్పుగా రికార్డ్ అయిందంట. కానీ వాళ్ళ మీన్ సీ లెవెల్ని బట్టి ఎఫ్టీఎల్ని కాంటూరు ప్రకారము 465 ఎకరాలు వస్తుందని చెప్తున్నారు. అసలు అలుగులు మూసేసి ఎఫ్టీఎల్ని ఎలా నిర్ణయిస్తారు? అలుగులు తెరిచిన తర్వాత ఎఫ్టీఎల్ నిర్ణయించబడాలండి. ఇది ఎక్కడన్నా జరిగేది ప్రపంచవ్యాప్తంగా. అలుగులు మూసేసి 20 సంవత్సరాల నుంచి అలుగులు మూసేసిన అలుగుల్లో మా చెరువుని 465 ఎకరాల్లో విస్తరించేసి మా ప్లాట్లన్నీ ముంచేసేసి చాలా నిర్లక్ష్య ధోరణంగా ఈ ఇరిగేషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈవెన్ హైడ్రా కమిషనర్ గారు కూడా సహకరించట్లేదు. ఆయన బాధితులకి న్యాయం చేయాలని మన ప్రెస్ మీట్లో కూడా అందరికీ చెప్పారు. కానీ కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన, వీళ్ళ యొక్క అవినీతి వలన తూములన్నీ మూసేశారండి. అలుగులు మూసేసి ఆ దారి 3 కిలోమీటర్ల దారి ఉంటుంది, 20 ఫీట్ వెడల్పు ఉంటుంది. అట్లాంటిది మూయటం వల్ల 5 ఎకరాలు కబ్జా అయిపోయింది. బిల్డర్స్కి దారాదత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని రక్షించవలన వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళపైన ఏసీపీ ఎంక్వైరీ జరగాలి. అలాగే తూములు మూయటం ఏంటండి? మూసేశారు. వ్యవసాయం లేదంటున్నారు, కరెక్టే. వ్యవసాయం లేనప్పుడు రేపు ఏదైనా ప్రమాదం జరిగింది, చెరువుకి చాలా విపరీతమైన నీరు వచ్చింది, నీరు ఎక్కడికి వదులుతారు? తూములు మూసేశారు. తూముల ద్వారా వెళ్ళవలసిన దారులు, నాళాలన్నీ మూసేశారు. నాళాలన్నీ బిల్డర్ కబ్జాకి ఇచ్చేశారు. 4 నాళాలు మూసేశారు. ఒక్కొక్క నాళ ఎకరం పొడవు ఉంటుంది, ఎకరం విస్తీర్ణం అంటే 4 ఎకరాల విస్తీర్ణం. కనీసం 50 కోట్లు వేసుకున్న 200 కోట్ల ఆస్తి ఒక పక్క, ఇంకొక అలుగు పక్కన 5 ఎకరాలు 250 కోట్ల ఆస్తి. ఈ ఆస్తిని బిల్డర్కి దారాదత్తం చేసేసారు. వీళ్ళ లంచగొండి వ్యవహారం వల్ల, వీళ్ళ నిర్లక్ష్య వ్యవహారం వల్ల చెరువుని రక్షించవలసిన వీళ్ళు చెరువుని విష భాండాకారంగా తయారు చేస్తున్నారు. సో ఈ విషయాలపై, వీళ్ళ అవినీతి వ్యవహారాలపై, వీళ్ళ యొక్క కుమ్మక్క వ్యవహారాలపై, బిల్డర్స్తోనూ ఇంకొకరితో కుమ్మక్క వ్యవహారాలపై ఏసీపీ వాళ్ళు సరైన ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలపై తగిన చర్యలు తీసుకోవాలి. మాకు హైడ్రా కమిషన్ గారు న్యాయం చేస్తారని చాలా ఎన్నో ఆశలతో 5,000 కుటుంబాలు మేము ఎదురు చూస్తున్నాం. మా ఆశలన్నీ నెరవేరాలి అంటే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి పైన సరైన చర్యలు తీసుకోవాలి. వీరి అవినీతి సామ్రాజ్యాన్ని, వీళ్ళ ఆస్తులేంటి, ఎలా అమ్ముకుంటారో ప్రభుత్వ భూమిని బిల్డర్స్కి ఎలా ఇస్తారో, నాళాలు మొత్తం మూసేసి బిల్డర్స్కి ఎలా ఇచ్చారు? మీరు ఏం చేస్తున్నారు? బుద్ధి నిద్రపోతున్నారా? మీరు రోజు చెరువు చుట్టూరు తిరుగుతున్నారు కదా, కేవలం మమ్మల్ని మాత్రం ముంచటానికైనా చెరువు ఉన్నది? మీ ఆస్తులేమో, మీరు రక్షించుకోవాల్సిన ఆస్తులేమో బిల్డర్స్కి దారాదత్తం చేసేసారు. వాళ్ళు కబ్జా చేయడానికి మీరు సహకరించారు.
ఇది చాలా నిర్లక్ష్యము. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాము. ఆ యొక్క ఏం ప్రోగ్రామ్ భూముల ద్వారా నాలాలు కబ్జా అయిన ఆస్తులు రక్షించాలి. నాలాలు కబ్జా అయిన ఆస్తులు రక్షించాలి. దత్తం చేసిన ఆస్తులు రక్షించాలి. కబ్జాకు గురి చేసిన ఆస్తులు రక్షించాలి. నిర్లక్ష్య ధోరణి నశించాలి. నిర్లక్ష్య ధోరణి నశించాలి. అలుగులు తెరవాలి. అలుగు లేని చెరువు అమ్మినిపుర పెద్ద చెరువు. అలుగు లేని చెరువు అమ్మినిపుర పెద్ద చెరువు.